అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, మెక్సికో, కెనడా దేశాలపై ఇంపోర్టు టారిఫ్స్ విధించడం వల్ల మన ఇండియాకి లాభమా నష్టమా ఒకసారి చూద్దాం. అమెరికా టారిఫ్స్ విధించడం వల్ల గ్లోబల్ కంపెనీస్ చైనా నుండి కాకుండా ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోవాలని చూస్తున్నాయి. ఇది ఇండియాకి ఒక గొప్ప ఆపర్చునిటీగా చూడొచ్చు. ఇక్కడ చాలా కంపెనీలు చైనా +1 విధానాన్ని ఫాలో అవుతున్నాయి. చైనా +1 అంటే ఒక్క చైనా మీదే కాకుండా ఇతర దేశాలను కూడా ఆప్షన్స్గా పెట్టుకోవడం. అయితే ఈ ప్రాసెస్లో మెక్సికో కంట్రీ బాగా ఎక్స్పెన్సివ్గా మారడంతో ఇండియాకి ఎగుమతులు చేసే అవకాశాలు పెరగడం. అయితే మరోపక్క ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ప్రపంచ వాణిజ్యంలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇండియా ఎకానమీ ఇన్ఫ్లేషన్కి పెరగడానికి కారణం కావచ్చు. దీంతోపాటు డాలర్ వాల్యూ పెరిగి ఇండియన్ కరెన్సీ విలువ పడిపోతుంది. డాలర్ వాల్యూ పెరగడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ నుండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకోవడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రమాదకరంగా మారాయి. ఒక్క జనవరి నెలలోనే ఫారిన్ ఇన్వెస్టర్స్ 87,374 కోట్లు ఇండియన్ మార్కెట్ నుండి తీసేయడం జరిగింది. మన రూపాయి పతనం, దిగుమతుల ధరలు పెరగడం లాంటివి ఇండియా ఎగుమతులకి గట్టి పోటీనిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్లో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడుల వల్ల కాస్త బలంగా నిలబడుతుంది. కానీ ఇండియాకి ఇన్కమ్ గ్రోత్ అంటే డాలర్ ఇన్కమ్స్ లేకపోతే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగిపోవచ్చు. ప్రస్తుతానికైతే భారతదేశంపై ట్రంప్ టారిఫ్స్ లేకపోవడం వల్ల అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో ట్రంప్ టారిఫ్స్ మరియు డాలర్ బలం భారత ఆర్థిక వ్యవస్థకి ముందు ఛాలెంజెస్ ఉన్నాయి, అలానే ఆపర్చునిటీసు ఉన్నాయి.